టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మనం నాది గోల్డ్ జ్యువెలరీ డైలీ వేర్ కలెక్షన్ చూపిస్తా అండి. డైలీ వేర్ అంటే మ్యాక్సిమం నేను ఇవే యూజ్ చేస్తుంటాను. ఏదైనా బయటికి వెళ్ళాలంటే కనుక ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. దీంట్లో నేను తాళి మంగళసూత్రాలు అయితే తీయలేదండి, నాకు సెంటిమెంట్. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూద్దాము. ఇవి యూఏఈలో తీసుకున్నామండి బ్యాంగిల్స్. నేను కాదు, మా హస్బెండ్ తీసుకొచ్చారు. అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని అయితే నా కంపెనీ వాడు షిఫ్ట్ ఇవ్వలేదు. సో కొన్ని మంత్స్ నేను ఇక్కడ ఉన్నా అనమాట, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు నాకు వచ్చిన శాలరీ మా హస్బెండ్, నీ శాలరీ నువ్వే ఉంచుకో అన్నట్లు, అంటే ఏం చేసుకుంటాం అన్నట్లు వచ్చినట్లు తనకు పంపించేదాన్ని. తను ఏదో ఒకటి ఇట్లా జ్యువెలరీ తీసేసుకున్నాడు నాకు అప్పుడు, నా శాలరీ తను యూస్ చేసుకోకుండా. అలా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అక్కడ కళ్యాణ్లో తీసుకున్నామండి. మాకు 9% వేస్టేజ్ ఏమో పడింది. ఇక్కడ కళ్యాణ్ కాదండి, అక్కడ కళ్యాణ్లో తీసుకున్నాము. ఇవి రెండు వచ్చేసేసి 22 గ్రామ్స్ ఉన్నాయి. ఈచ్ 11 గ్రామ్స్ అట్లా పడినాయండి. 916 హాల్ మార్క్ ఉంది చూడండి వీటి మీద. కళ్యాణ్ జ్యువెలర్స్ 916 అని, 916 హాల్ మార్క్ ఉంది చూడండి. ఇవి నాకుంది రెండే అండి బ్యాంగిల్స్. ఇవి నా బ్యాంగిల్స్ అనమాట. తర్వాత ఇంకెన్నిసార్లు అనుకున్నా బ్యాంగిల్స్ తీసుకోలేకపోయాను. ఇవి నా బ్యాంగిల్స్ కలెక్షను. ఇది నల్ల పూసల చైన్, మనందరికీ తెలిసిందే కదా. నాకు గుళ్ళ మోడల్స్ అంటే ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వాటి మీదకే వెళ్తుంది. ఇది మా హస్బెండ్ యూఏ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. అయితే అప్పుడు చూసుకో మోడల్స్ నీకు ఏది నచ్చితే అది అంటే నేను ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇదే నచ్చింది. ఇది 8 గ్రామ్స్ ఏమో ఉందండి ఈ నల్ల పూసలు. చూడండి బాగా వస్తుంది, నాకు చాలా నచ్చింది నా నల్ల పూసల మోడలు. కిందిలా ఇలా వచ్చేసి దాని కింద మళ్ళీ ఇలా 4 చైన్స్ లా వస్తాయి. ఇది 8 గ్రామ్స్ ఉందండి నా నల్ల పూసలు. దీనికి కొక్కెం మార్చాను. అక్కడ ఎస్ టైప్ హుక్స్ వస్తాయి ఎక్కువ, అయితే అది విరిగిపోయిందండి. నేను 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సమయమో విరిగిపోయింది, అంతకంటే ముందే విరిగిపోయినట్లుంది. అయితే మా హస్బెండ్ని అడిగితే నేను వచ్చిన తర్వాత తీసుకెళ్ళి చేయిస్తాలే, నువ్వు ఇప్పుడు ఎక్కడ తిరుగుతావు అన్నారు. హాస్పిటల్కి వెళ్ళడం రావడమే సరిపోతుంది కదా నీకు, ఇప్పుడు ఈ టైంలో వద్దులే అన్నట్లు. అంటే నేనేం వేయించలేదు అప్పుడు. తర్వాత మా హస్బెండ్ వచ్చాక తీసుకెళ్ళి నా హుక్ పోగా ఇంకొక 200 ఏమో పడినట్లున్నాయండి నా ఎస్ టైప్ హుక్ ఇవ్వగా. ఈ రింగ్, ఈ హుక్ వేయించారు అప్పుడు. 7,000 అలా ఉంది అప్పుడు గోల్డ్ కాస్ట్. అప్పుడు ఈ హుక్ వేయించాము. ఇది బ్లాక్ బీడ్స్ అది. ఇది బ్రేస్లెట్ అండి. నాకు బ్రేస్లెట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. బట్ ఇంట్లో ఫైనాన్షియల్గా అటు ఇటు ఇస్తూ నేను అసలు ఆ బ్రేస్లెట్ తీసుకోవడం అని నాకు అలా నా జాబ్ టైంలో అసలు నెరవేరలేదు. జాబ్ అయిపోయిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇది కూడా యూఏఈలోనే తీసుకున్నాడు. తను యూఏఈ నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు చెప్పాను కదండి, నాకు వచ్చిన శాలరీ వచ్చినట్లు తనకు పంపిస్తుంటే తను ఏదో ఒకటి తీసుకుంటూ ఉండేవాడని. అలా షాప్కి వెళ్ళి, తను నాకు ముందు చెప్పడండి, షాప్కి వెళ్ళేసి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నీకే ఇలా ఇది తీసుకోవాలనుకుంటున్నాను, ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకో అంటాడు అంతే. అలా నేను ఈ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 4.5 గ్రామ్స్ ఏమో ఉందండి. చెప్పాను కదండి, నాకెందుకో అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ గుళ్ళ మోడల్ మీదకే వెళ్తాయి. అలా ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. అక్కడ ఎక్కువ ఎస్ టైప్ హుక్స్ లేకపోతే ఈ హుక్స్ ఉంటాయని చెప్పాను కదండి. పాప చైన్ మోడల్లో కూడా చూపించాను నేను.
ఇదిగోండి ఇది ఈ హుక్. ఇది చాలా టఫ్ అండి ఈ హుక్స్ పెట్టుకోవడం. ఈ హుక్ ఇది ఏ షాప్లో తీసుకున్నాడో నాకైతే గుర్తులేదు. అక్కడ జాయిల్ కాస్ట్లో అనుకుంటా ఐ థింక్. ఇది అండ్ ఈ ఇయర్ రింగ్స్, ఇవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ నావి. ఇవి కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న ఇయర్ రింగ్సే. ఇవి గుళ్ళ మోడల్. ఇవి కూడా అగైన్ గుళ్ళ మోడల్. నాకు చెప్పాను కదండి, నాకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా గుళ్ళ మోడల్ మీదకి వెళ్ళిపోతాయని. ఇవి నేను యూఏఈ వెళ్ళినప్పుడు చూసి నాకు నచ్చాయని, నాకు డైలీ వేర్వి లేవు, అన్ని అకేషనల్ వేర్వే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నట్టు నేను ఇవి తీసుకున్నాను. సింపుల్గా ఉన్నాయి అన్నట్లు. డైలీ వేర్ ఉన్నాయిలే అండి, బట్ బుట్టల కలెక్షన్ అవి 4 grams అలా ఉండేవి. నాకెందుకో తక్కువ వెయిట్లో 2.5 grams తీసుకోవాలని ఉండే. అప్పుడు ఇవి 2.4 ఆర్ 2.5 2.5 gram అలా పడినట్లున్నాయండి. ఇవి కనిపిస్తున్నాయా? గుళ్ళ మోడల్ అనమాట ఇవి. (916) హాల్ మార్క్. అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని గుళ్ళ మోడల్ పేరు అయినట్లు అయిపోయాయి. నల్లపూసల గుళ్ళ మోడలు, ఈ బ్రేస్లెట్ గుళ్ళ మోడలు, ఇది గుళ్ళ మోడల్, అన్నీ గుళ్ళ మోడల్ అనమాట. ఈ రింగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ రింగ్స్ చూద్దాము. ఇదిగోండి రింగ్ కనబడుతుంది కదా, ఈ రింగ్ వచ్చేసి ఇది నేను బీటెక్ జాయిన్ అవ్వబోయే ముందు 2013లో అనమాట. 2013 బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు మా అమ్మమ్మ గిఫ్ట్ చేశారు. 1.5 gram ఏమో ఉన్నట్లుందండి ఇది. ఇది అప్పుడు నేను జాయిల్ కాస్ట్లో తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న వైట్ స్టోన్స్ అండి, మీకు కనిపిస్తున్నాయో లేదో వీడియోలో, చిన్ని వైట్ స్టోన్స్ ఉంటాయి ఇక్కడ. ఇదన్నమాట. చాలా ఇయర్స్ యూజ్ చేశాను నేను ఇది. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నాకు ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి నాకు ఈ రింగ్ పట్టట్లేదండి. మా పాపకు ఉంటుందిలే, మా అమ్మమ్మ గుర్తుగా అన్నట్లు నేను ఇది దాచిపెట్టుకున్నాను. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇది చేంజ్ చేయలేదు, తను గుర్తుగా ఉంచుకుందామని. ఇది ఈ రింగ్ గురించి. ఈ రింగ్ చూడండి, ఇది నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నా అండి నేను జాబ్ చేసేటప్పుడు. అప్పుడు నాకు తెలియదండి అంతగా గోల్డ్ గురించి, బట్ ఏదో ఒకటి సేవ్ చేసి కొనుక్కోవాలి అన్నట్లయితే ఉండేది, కానీ అంతగా తెలీదు. ఇది చూడండి ఇలా వంకబోయింది కొబ్బరికాయ కొట్టినప్పుడు. ఇది 2.5 grams అలా ఉంది. నేను అప్పుడు తెలియక అంత స్టోన్స్ తీసుకున్నాను, బట్ స్టోన్స్ అన్నీ ఒకేలాగా కూడా ఉండకూడదులేండి, బట్ స్టోన్స్ అయితే వేస్ట్ అని నా ఫీలింగ్. ఇది నేను జాబ్ చేసేటప్పుడు తీసుకున్న రింగ్ అనమాట. ఇది ఈ రింగ్ గురించి. ఇది 2.5 gram ఉందండి. నెక్స్ట్ ఈ రింగ్, ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారండి. మా పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయ్యే ఇయర్లో వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేశారు. తనకి గిఫ్ట్ చేయడము, సెలబ్రేషన్స్ అవి ఏమంతగా నచ్చవు, బట్ ఏమో నాకు ఇష్టం కదా అన్నట్లు వ్యాలంటైన్స్ డేకి ఇది గిఫ్ట్ చేశారు. ఇది కూడా అంతే అండి, 2.5 gram అలా పడింది నాకు. బాగుంటుంది, ఇటువైపు ఫ్లవర్ వచ్చినట్లు, ఇటువైపు ఆకులు ఉన్నట్లు అలా ఉంటుంది. 2.5 grams. ఇది సిఎంఆర్లో తీసుకున్నాడు తను. నాకే ఫోన్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకోమన్నాడు. నేను సెలెక్ట్ చేసుకుంటే తను తీసుకొచ్చాడు. అది ఈ రింగ్ వచ్చేసి ఇది
అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా మ్యారేజ్కి గిఫ్ట్ చేశారండి. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా మ్యారేజ్కి. అప్పుడు నాకు తెలీదండి ఇది ఎక్కడ తీసుకున్నారో, ఎంత వెయిట్ పడిందో నాకు తెలీదు. నేనైతే 3.5-4 గ్రామ్స్ రేంజ్లో ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇవి కూడా అంతే అండి. ఇక్కడ పెద్ద స్టోన్ వస్తుంది, ఇక్కడ చిన్ని స్టోన్స్ వస్తాయి సైడ్స్. ఇది 3.5-4 గ్రామ్స్ పడింది అనుకుంటున్నాను నేను. ఈ రింగ్ గురించి ఇదన్నమాట. ఈ రింగ్ వచ్చేసి ప్రధానం రింగ్ అంటారు కదండి. ప్రధానం రింగ్ నాకు ఇలా తీసుకున్నారు. మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదండి. మేబీ ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలీదు. నాకైతే లక్ష్మీదేవి రింగు అండ్ వంకీ రింగ్స్ ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళైతే ఈ రింగు తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ రింగు కూడా 4.5 గ్రామ్స్ ఏమో పడినట్లుందండి వాళ్ళకి. నా దగ్గర బిల్లు ఉంది దీనిది. అయ్యో, ఇంతే అండి. ఇవి నా డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్. నేను ఈ రింగ్స్ అన్నీ ఒకేసారి పెట్టుకోను. సో మీ ఏది నచ్చితే అది అన్నట్లు పెట్టుకుంటూ ఉంటా బయటకు వెళ్ళేటప్పుడు ఈ రింగ్స్ ఇవి. ఇంతే అండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. నేను మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ షేర్ చేశానే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను డెఫినెట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.